పేరు సూరయ్య, వయస్సు 63 సంవత్సరాలు, గ్రామం పెగడపల్లి. వ్యవసాయం పనిచేస్తాడు మా నాన్న. మా నాన్నకు 2004లో యాక్సిడెంట్ అయింది, కుడికాలు. యాక్సిడెంట్ అవడం వల్ల 4-5 సంవత్సరాల కింద మళ్ళీ కుడికాలు వేయటంతో ఎడమకాలు మీద పడింది. అప్పటి నుంచి నొప్పులు బాగా అయినాయి. రీసెంట్లో మళ్ళీ ఒక 5-6 నెలల నుంచి ఎడమకాలు అసలే నడవట్లేదు. దానివల్ల మేము చాలా దగ్గర తిరిగినాం, అందరిని కనుక్కున్నాం. 2 సంవత్సరాల నుంచి చాలా చోట్ల తిరిగినాం. మా ఊళ్ళో తెలిసిన వాళ్ళు చెప్పిళ్ళు, ఇక్కడ ఈ డాక్టరు సుధీర్ కుమార్ డాక్టర్ అనేవారు ఉన్నారు, ఆ సార్ బాగా చేస్తారు, చాలామందికి చేసిళ్ళు అని చెప్పినారు వాళ్ళు. మాకు తెలిసిన వాళ్ళ భార్య చేయించుకున్నారు ఆపరేషన్, 2 కాళ్ళు చేయించుకున్నారు. ఆమె ఇప్పుడు బాగానే వస్తుంది, పని కూడా బాగానే చేస్తుంది ఇంట్లో. ద్వారా మేము వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చినాం హాస్పిటల్కు. నొప్పి ఉన్నప్పుడు అసలు బాత్రూమ్ లేకపోలేక పరిస్థితి ఉండేది. కొద్ది దూరం కూడా నడవలేక పరిస్థితి ఉండేది. 3-4 సంవత్సరాల నుంచి అసలే ఏం పని, సొంత పనులు కూడా చేయలేకపోతున్నాడు. వ్యవసాయ పనులు కూడా అసలే మరీ చేయలేకపోతున్నాడు. అందుకోసమే మేము ఈ ఆపరేషన్ చేయించుకుందామని డాక్టర్ దగ్గరికి సంప్రదించడం జరిగింది. డాక్టర్ దగ్గర వచ్చినాక డాక్టర్ ఇవన్నీ చూసి ఎక్స్రే చూసి ఒక కాలు బాగా ఇబ్బంది ఉంది, తర్వాత చూసి ఒక కాలు చేస్తే మరి ఇంకో కాలుకి బాగా ఇబ్బంది అవుతుంది, ఒకసారి చేద్దాం అని సార్ చెప్పడం జరిగింది. సార్ చెప్పిన ప్రకారమే 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకుంటున్నాం. రెండు తారీఖున ఆపరేషన్ చేసిండు. ఇక దేవుడు తీసుకొచ్చిండు. తెల్లారి వచ్చిండు. సార్ మళ్ళీ నడిపించిండు. ఇక్కడి అందాక నడిపించిండు, ఆనచెల్లి మళ్ళీ ఇటు నడిపించిండు, అటు నడిపించారు, ఇటు నడిపించిండు. అప్పుడంత నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న కూడా గిట్నే నొప్పి అనిపించలే. ఇక కంట్రోల్ మంచిగా కవర్ అయిన ఇక తొందరనే పోతే కావచ్చా నేను అనుకుంటాను. రేపు పౌడే డిశ్చార్జ్ చేసులే అని చెప్పిండు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.